ఇలాంటి లోగోస్ క్రియేట్ చేసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి. గూగుల్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఫ్రీగా చూడండి. చూసారు కదండి, అలాంటి యానిమేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూడండి. ఇక్కడ సెర్చ్లో చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా సెర్చ్ చేశాను. మీరు ఇక్కడ VI ఇలా సెర్చ్ చేయగానే మీకు అనేది వెబ్సైట్ అనేది వస్తుంది. ఇక్కడ పైన చూడండి, ఈ విధంగా వెబ్సైట్ వచ్చింది కదా. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది చూడండి, ఇది ఇక్కడ ఓకే. ఈ విధంగా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు ఏ దానికి క్లిక్ చేయాలనుకుంటున్నారో అక్కడ నుంచి చూడండి. ఇక్కడ కేటగిరీ చూస్ చేసుకోండి. ఈ విధంగా నేను ఇన్స్టాగ్రామ్ గురించి చూస్తున్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ గురించి చేస్తున్నా. ఇక్కడ మీరు చూడండి, యూట్యూబ్, టిక్టాక్ ఈ విధంగా మీ యొక్క అది క్రియేట్ చేసుకోవడానికి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, యానిమేషన్ అనేది ఈ విధంగా వచ్చాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఓకేనా. నేను సపోజ్ ఇది తీసుకుంటున్నా, ఓకే. ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చూపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసరికి నేమ్ పెట్టుకోవాలి. ఈ విధంగా నేను నా ఛానల్ నేమే ఇస్తున్నా, ఓకేనా. ఇక్కడ RS స్టూడియో అని ఇస్తున్నాను నేను, ఓకేనా. ఈ విధంగా RS స్టూడియో అనేది ఇస్తున్నాను నేను. యాక్చువల్లీ ఈ విధంగా RS స్టూడియో అనేది ఇస్తున్నా. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఇచ్చేసాను నేమ్ అనేది. ఈ విధంగా నేమ్ ఇచ్చేసండి. ఇక్కడ ఫోటో తీసుకున్నా మీ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ నుంచి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఉంటాయి. నేను సపోజ్ అదే ఫోటో పెడుతున్నా, ఈ విధంగా ఓకేనా. ఇక్కడ ఫోటో పెట్టుకున్నట్టయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం చూపిస్తుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా సరిగా క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎండ్ వరకు వెళ్ళాలి. ఇది ఈ విధంగా ఎండ్ వరకు వెళ్తున్నది. కానీ ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి, ఓకేనా. ఇక్కడ క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అదే కాసేపు అయ్యాక కాస్త టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఈ బ్లూ టిక్స్ వచ్చాయి కదండి. ఈ విధంగా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది. చూడండి, ఈ విధంగా యానిమేషన్ అనేది వచ్చింది. మీరు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ కాదు. మీరు ఈమెయిల్తో అవన్నీ ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే డౌన్లోడ్ వస్తుంది. మళ్ళీ అవన్నీ మీకు తలకాయ నొప్పి. అందుకే మీకు ఒకటి చెప్తాను చూడండి. దీనిపైన లాంగ్ ప్రెస్ చేయండి. ఈ విధంగా కింద చూపిస్తున్నా కదండి డౌన్లోడ్ని. ఈ డౌన్లోడ్ అన్న దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్లీ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్లీ పైన స్టార్ట్ అయిపోయింది డౌన్లోడ్ అనేది. ఈ విధంగా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా ఓకేనా. మీకు చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఇప్పుడే వచ్చిందా లేదన్నది. ఇక్కడ చూడండి, ఈ విధంగా చూస్తారు కదండి. ఈ విధంగా వచ్చేసింది, ఓకే. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి.